వెల్కమ్ టు వన్ టీవీ హెల్త్. పెరుగులో చక్కెరను కలుపుకొని తింటే ఇన్ని సమస్యలు తగ్గుతాయా? మీరు ట్రై చేయండి. పెరుగు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గిస్తుంది. ఇందులోని కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకలను బలంగా చేస్తుంది. ఇక పెరుగులో ఉండే మంచి బ్యాక్టీరియా పేగులను హెల్దీగా ఉంచుతుంది. పెరుగులో విటమిన్ ఏ, విటమిన్ B12, పొటాషియం, భాస్వరం, కాల్షియం, ప్రోటీన్, ప్రోబయోటిక్స్ వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. అయితే కొందరు పెరుగులో చక్కెరని కలిపి తింటూ ఉంటారు. ఇలా తినడం వల్ల బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం. పెరుగులో చక్కెర కలుపుకొని తింటే ఎన్నో అనారోగ్య సమస్యలు తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పెరుగుని ఇలా తినడం వల్ల మానసిక ఆరోగ్యంతో పాటుగా శారీరక ఆరోగ్యం కూడా బాగుంటుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. పెరుగులో చక్కెరను కలిపి తీసుకుంటే గ్లూకోజ్ స్థాయిలు పుష్కలంగా ఉంటాయి. పెరుగులో చక్కెరను కలుపుకొని తినడం వల్ల ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది. అలాగే జీర్ణ వ్యవస్థ కూడా మెరుగ్గా పనిచేస్తుంది. ఇది మన శరీరంలో విష వ్యర్థాలను బయటకు పంపిస్తుంది. జ్ఞాపక శక్తిని పెంచుతుంది. అలసట, ఒత్తిడి వంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది. పెరుగులో చక్కెర కలిపి తినడం వల్ల జలుబు, ఫ్లూ, కఫం వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. భోజనం తర్వాత 1 కప్పు పెరుగులో 1/2 చెంచా చక్కెర కలిపి తినడం వల్ల అసిడిటీ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందవచ్చు. పెరుగు, చక్కెర కలిపి తినడం వల్ల కడుపు మంట సమస్య వెంటనే తగ్గుతుంది. శరీర ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటే పెరుగు, చక్కెర కలిపి తినడం వల్ల శరీరం చల్లబడుతుంది. పెరుగులో చక్కెర కలిపి తింటే మెదడు ప్రశాంతంగా ఉంటుంది. పెరుగులో చక్కెర కలిపి తినడం వల్ల శారీరక బలం పెరుగుతుంది. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ సమస్యతో బాధపడే వారికి చక్కెర కలిపిన పెరుగు మంచి మెడిసిన్ లాగా పనిచేస్తుంది అంటున్నారు నిపుణులు. ఇలా తరచూ తీసుకోవడం వల్ల ఈ సమస్య తొందరగా తగ్గుతుంది. అలాగే గుండె సంబంధిత సమస్యలు కూడా తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. సో మరి టిప్ చూసారు కదా, మరో సూపర్ టిప్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ వన్ టీవీ హెల్త్.